Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్ లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీని చూద్దామండి. కింగ్ ఆఫ్ వాన్స్, నైట్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ వాన్స్, ద డెవిల్ నేను క్లారిఫికేషన్ చేశాండి. ద వరల్డ్ అండ్ ద చారియట్. మీ పర్సన్ మీ గురించి, ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు, మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాకుండా తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు. కానీ తన లవ్ ప్రపోజల్ని ఇవ్వడానికి ఫియర్ ఎనర్జీలో ఉన్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు మీకు తన లవ్ ప్రపోజల్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో, తన లవ్ ప్రపోజల్ని ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం అయితే మీ పర్సన్ని వెంటాడుతుందండి. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. టాక్సిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏ థర్డ్ పార్టీ వలన మీ ఇద్దరి మధ్యన సెపరేషన్ వచ్చిందో మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారండి. ఈ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు. కాల్ కానీ మెసేజ్ కానీ మీకు చేయాలనుకుంటున్నారు. 100% మీ పర్సన్ మనసులో అయితే మీకు జస్టిస్ ఇవ్వాలని ఉంది అండ్ మీకు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలని ఉంది. కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనే ఒక ఫియర్ అయితే మీ పర్సన్ని వెంటాడుతుందండి. మీ పర్సన్ మీకు 2 వీక్స్లో కానీ 2 మంత్స్లో కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి. లక్కీ పర్సన్స్కి అయితే 2 డేస్లో కూడా మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ రావచ్చండి.